భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదనా? అక్కర్లేదు, బండికి. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. నువ్వు గోల్కొండ హ్యాపీగా ఉంటావా, చార్మినార్ హ్యాపీగా ఉంటావా? గోల్కొండ. శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎంతకీ మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మా ఆవిడ లేనప్పుడు.
క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. ఈ ఊరు కాపుతే ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతాను మాటే రాకూడదు. నేనైతే చచ్చిపోను. ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? అవకాశం నాకు నరేష్ ది కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. సూపర్ బండి. నన్ను ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పడ్డావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. మీరెంత కట్టం తీసుకున్నారు? 1000 రూపాయలు. మరి 1000 రూపాయల కట్టంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నాను. మరి 3 ఆరు ఎంత అయింది? 18,000 బొక్క. 300 బొక్క అండి. 50 సంవత్సరాలు భరేస్తున్నాను. అది అడగవా? డెమో అంట. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు.